చిరంజీవి కూడా ఏదో సినిమాలో చెప్పాడు డైలాగ్, ఇంపాసిబుల్, అసాధ్యం అనే పదం నా డిక్షనరీలో లేదు. వాస్తవానికి దాని వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు మీకు కనుక అంటే ది మూమెంట్ యూ థాట్ ఆఫ్ ఇంపాసిబుల్, ఇది సాధ్యం కాదు అనగానే జరిగే పెద్ద అనర్థం ఏమిటో సార్, మీకు ఆ పని చేయడానికి ఏమన్నా మార్గాలు మిగిలి ఉంటే, అంటే సాధారణంగా ఏ పని చేయడానికి ఏవో మార్గం ఉంటుంది, ఆ మార్గం ఆ క్షణం మనకి అందుబాటులో లేకపోవచ్చు, మనకి అర్థం కాకపోవచ్చు, మన దృష్టిలో లేకపోవచ్చు. అలా అని అది లేదని కాదు, మన దృష్టికి రాలేదని కదా. ఇంపాసిబుల్ అన్న ఆలోచన ఆర్ ఆ పదం ఉచ్చారణ జరిగిన మరుక్షణం జరిగేది ఏంటంటే మీ ఆలోచన ధోరణి బ్లాక్ అయిపోతుంది కంప్లీట్గా. యూ నెవర్ థింక్ బియాండ్ దట్. ఎందుకంటే మీరు ఆల్రెడీ యూ కెమ్ టు డెసిషన్, ఏమని, ఇది అసాధ్యము, ఇది మన వల్ల కాదు, ఇది చేయలేము అని. ఇది చెయ్యలేము అని ది మూమెంట్ యూ స్పోక్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ సంబడి స్పోక్ టు యూ అండ్ యు ఆర్ ఇంప్రెస్డ్ విత్ దట్. మీకు ఎవరో చెప్పారు, అయితే మీ బాస్ చెప్పుండొచ్చు, మీ ఇంట్లో వాడు చెప్పుంటుంది, మీ అబ్బాయి చెప్పుంటుంది, మీ భార్య చెప్పు, ఎవరైనా చెప్పుకోవచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, అని మీ క్లాస్లో టీచర్ చెప్పుండొచ్చు, ఆర్ మిమ్మల్ని గైడ్ చేసే మనిషి చెప్పుండొచ్చు, దోస్ హోమ్ యూ ఫీల్ హీఈస్ ఎ గైడ్ టు యూ, హీఈస్ ఎ మెంటర్ ఫర్ యూ, ఆయన కూడా చెప్పుండొచ్చు. ఇది అసాధ్యము. ఆ మాట చెప్పిన వెంటనే జరిగేది ఏమిటంటే మనం వెంటనే ఆలోచనని బ్లాక్ చేసేస్తున్నాం కంప్లీట్గా. కానీ అంటే ఎస్ పాసిబుల్ అనక ఓకే, ఇది సాధ్యం కాదు అంటే ఎందుకు సాధ్యం కాదు, బికాస్ ఎట్ దట్ పర్టికులర్ టైం దేర్ ఆర్ వేరియస్ హర్డిల్స్ విచ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్. రాబర్ట్ షెల్లర్ అని ఒక అమెరికన్ హీజ్ ఎ ప్రీస్ట్, కెథడ్రల్ చర్చ్ అని దాన్ని పెట్టాడు. అతను ఒక పుస్తకంలో చెప్తాడు. ఆ పుస్తకం చాలా బాగుంటుంది. ఆ పుస్తకం పేరు ఏమిటంటే టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఒకసారి చెప్తాడు, మీరు అసాధ్యము అని కనుక అనుకుంటే అసలు అది సాధ్యాసాధ్యాలు అయ్యే ఆలోచనే చేయదు. సాధ్యం అనుకుంటే ఎలా సాధ్యమో ఆలోచన చేస్తాం అని చెప్తాను. వెన్ హీ వాజ్ ఇన్ చైనా ఫర్ ఎ విజిట్, ఇట్స్ లాంగ్ బ్యాక్, మేబీ అరౌండ్ 40-50 years ago. చైనా గడిపాడు. అక్కడ హున్ డైనస్టీ వాడు. హున్ డైనస్టీ రాజులు ఒక గుర్రం మీద ఉన్న ఒక బొమ్మ, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. అటువంటి ప్రతిమ తీసుకెళ్ళి తన చర్చిలో పెట్టాలనే కోరిక.